డిపో ఏంది ఆవేదన చూపిస్తా ఉన్నా, ఏమైంది మీ బాధ ఏంది? నేను 3 సంవత్సరాల 3 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా నాకు మొత్తం డబ్బులు రాలేదు. నాకు గ్రాడ్యుయేట్ డిఫరెంట్ రావాలి, లీవ్లో డిఫరెంట్ రావాలి, 17 పే స్కేల్ రావాలి, 21 పే స్కేల్ రావాలి. రన్నింగ్ ఉన్న కార్మికులకు 17, 21 పే స్కేల్ చేసిండు. రిటైర్మెంట్ ఆ సంవత్సరంలో మేము పనిచేసిన వాళ్ళకి మాకు కూడా ఇవ్వాలి కదా, ఇస్తలేరు. డబ్బులు లేవు మా దగ్గర, ఏం చేసుకుంటో చేసుకో అని చెప్తాను. సీఎం ఏమంటాడు, మనం ఇతర దేశాలతో పోటీ పడాలంటాడు. పోటీ పడాలంటే ఇదేనా? కార్మికులను బాధ పెట్టి మీరు పోటీ పడతారా? కార్మికులకు రావాల్సిన బకాయిలు 890 కోట్లు ఉన్నాయి. అది రిలీజ్ చేస్తే అయిపోతుంది కదా. ఇంత అవస్థలతో మేము రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మాకు? ఇది 5వ సారి మేము రావడం. ఎప్పుడు వచ్చినా కాలయాపన చేస్తున్నారు, ఎప్పుడు వచ్చినా ఎండి ఉండడు. షెట్టిప్పి కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఓపెన్ హార్ట్ సర్జరీ వ్యక్తిని నేను ఎన్ని రోజులు బతుకుతా సార్ చెప్పు? నా బతుకుండగానే నాకు ఇంత పైసలు వస్తే నా పిల్లలకి ఇస్తా కదా సార్. నేను చనిపోతే నా భార్య ఎడ్యుకేటెడ్ కాదనుకో, ఎప్పుడు ఎన్ని రోజులు తిరగాలి కార్పొరేషన్ చుట్టూ? కనుక ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించి మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఎంత రావాలి మీకు ఒక్కరికి? ఎంత? 12 to 15 lakhs రావాలి. నేను 35 years సర్వీస్ చేసిన మిదాని బస్ డిపోలో. 21 పే స్కేల్ ఏరియర్స్ రావాలి, 17 ఏరియర్స్ రావాలి, గ్రాడ్యుయేట్ డిఫరెంట్ రావాలి, లీవ్లో డిఫరెంట్ రావాలి. ఎన్నో వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఫీచర్ సిటీ అని 1000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. గాంధీ విగ్రహం అని 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అసలు ఎందుకో ఇక్కడ మాట్లాడడానికి కూడా లేదు. అసలు మాట్లాడడానికి అవకాశం కూడా ఇస్తలేరు. మెడిసిన్స్కి పోతే రిటైర్ అయిన పర్సన్స్ ఎన్ని రోజులు తిరుగుతారు? మెడిసిన్స్ అవైలబిలిటీ మెడిసిన్స్ కూడా లేవు. 1 మెడిసిన్స్ ఇస్తున్నారు హాస్పిటల్లో. ఆ మెడిసిన్స్ కూడా కరెక్ట్ లేవు. ఎన్నిసార్లు తిరుగుతాం, ఎప్పుడు పోయినా లేవు. మళ్ళీ వస్తాయి. ఎంత ఇబ్బంది అవుతుంది మాకు రిటైర్డ్ ఎంప్లాయీస్కి. మా సెటిల్మెంట్ అమౌంట్ మాకు ఇస్తే మేము అవి చూడకుండానే చాలా మంది చనిపోతున్నారు. 30 ఏళ్ళు 35 ఏళ్ళు సర్వీస్ చేసి అమౌంట్ రాకముందే జరిగిపోతున్నారు. ఏం లాభం? గవర్నమెంట్ కొద్దిగా రేవంత్ రెడ్డి గారు దీని మీద ఆలోచించి మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇక్కడ పోలీస్ ఆఫీసర్లు అది కూడా ఎంత దురుత్సాహకరంగా చేస్తూ ఉన్నారంటే, విధులు నిర్వహిస్తున్నటువంటి రిపోర్టర్ల పైన కూడా చేయి చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మేము రిపోర్టింగ్ చేస్తూ ఉన్నాము, బయటలో తీసుకుంటున్నా ఉన్నాము, మా మీద చేయి చేసి తోపులాట చేసే పరిస్థితి, నెట్టేసే పరిస్థితులు చేస్తూ ఉన్నారు. కింద పడిపోయేటటువంటి పరిస్థితులు కూడా కనిపించి ఇప్పుడు నా మీదనే ఆ సిఐఓ మరి ఎవరో ఆఫీసర్ మనకు తెలియదు. సో తను డైరెక్ట్గా వచ్చి నెట్టేసే ప్రయత్నం చేస్తాం. అంటే కనీసం చెప్పే మర్యాదతో చెప్తే కూడా మేము పక్కకి వెళ్ళి తీసుకుంటాం కదా. సో అసలు ఇక్కడ ప్రధానమైన సమస్య ఇలా పెండింగ్ బకాయిలకు సంబంధించి చేస్తూ ఉన్నారు. మరి కనీసం దాని గురించి మరి ఎండీతో మాట్లాడించడమా, లేకపోతే ఇంకో పరిష్కారం దిశగా ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మీద దురుత్సాహకరంగా ప్రవర్తించడం అనేది ఇది పోలీస్ వ్యవస్థనే కరెక్ట్ కాదు. సో ఇవాళ ఏ మీడియా పైన కూడా ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు. వాళ్ళ రిపోర్టింగ్ చేస్తున్నటువంటి రిపోర్టర్ల మీద, మా మీద కూడా ఈ విధంగా దాడులకి పాల్పడడం అనేది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు. ఇది ఒక్కసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు సార్, ఎంత ఆక్రోశాన్ని వెలిపిస్తున్నారంటే కారణం ఏందనేది అటు గవర్నమెంట్ కానీ ఇటు మేనేజ్మెంట్ కానీ గ్రహించాలా. 17 నుంచి 21 పే స్కేల్ కానీ 17 పే స్కేల్ కానీ ఏరియర్స్ ఇంతవరకు ఇవ్వలేదంటే కొంతమంది కార్మికులు పిల్లలు పెళ్లిళ్ళు చేయలేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి ఆక్రోశం అంతా ఎవరికి? ఇంత పెద్ద గడబడి జరుగుతుందంటే మాకు రావాల్సిన డబ్బులని మేము అడుగుతున్నాం తప్ప మాకు వాళ్ళ ఇళ్ళకి ఇవ్వడం లేదు, మీ ఇళ్ళకి ఇవ్వడం లేదు. మా పైసలను మాకు ఇవ్వమంటున్నాం, మేము చేసే కష్టాన్ని మాకు ఇవ్వమంటున్నాం. తెలంగాణ వచ్చింది ఒట్టిగానే వచ్చిందా? ఆర్టీసీ కార్మికు త్యాగం చేసి కొట్టాడితేనే వచ్చింది. అది గ్రహించాలని కోరుకుంటున్నాం. చూడొచ్చు మనకి ఆ విజువల్లో కనిపిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసరే మీడియా వాళ్ళని చూడకుండా కూడా డైరెక్ట్గా నెట్ వేస్తూ ఉన్నాడు. వారిని కొంచెం దురుత్సాహపరమైనటువంటి దాని మీద కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మీడియా మీద కూడా ఆంక్షలు విధిస్తూ మీడియా మీద కూడా పోలీసులు దాడి చేయడానికి కూడా వెనుకాడపోకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ ఉద్రిక్తత పరిస్థితి, పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఏం చేస్తూ ఉందో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఒకవేళ నిజంగానే ఇంతమంది రావడానికి కారణాలు చూస్తుంటే కూడా ఒక్కసారి చూడొచ్చు ఏ విధంగా తను ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కూడా దురుత్సాహకరంగా ప్రవర్తిస్తున్నాడు ఏందని కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో అందరి మీద కూడా అంటే వారు ఆవేదన ఏంటి, వారు ఎందుకు రావడం జరిగింది ఇక్కడికి, ఏందనేది కూడా కనీసం ఆరా తీయకుండా, మాట్లాడించే ప్రయత్నాలు కూడా చేయకుండా మరి అందరినీ కూడా మరి కొంత మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చోటు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి, పోలీస్ ఆఫీసర్లకు సంబంధించి కూడా సో తనే మీడియా మీద కూడా కొంత చేయి వేసుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పొలిటెంట్ మీడియా రిపోర్టర్ పైన కూడా మా మీద కూడా చేయి వేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంటే పోలీస్ వ్యవస్థ ఎంత దారుణానికి రోజు రోజుకి దిగజారుతుందనేది స్పష్టంగా
కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ వీళ్ళందరూ కూడా రోడ్డుపైకి రావడం అంటే వీళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన సమస్య కోసం వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కూడా అనేక దఫలాలుగా ఇదే బస్ భవన్కి వచ్చి కూడా చాలా సార్లు అర్జీలు పెట్టుకున్నారు. అర్జీలు పెట్టుకున్నా కూడా మరి స్పందించలేదు. స్పందించకపోవడంతో కూడా భారీ ఎత్తున వీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వచ్చినటువంటి నేపథ్యంలో ఇంకా మాకు స్పందన రావట్లేదు, మాకు న్యాయం కావాలంటూ కూడా ఇక్కడే బస్ భవన్ ముందటే ఈ రోడ్డు పైన కూడా బైఠాయించి వస్తున్నటువంటి వెహికల్స్ అన్నిటిని కూడా ఆపేసేసారు. ఏ వెహికల్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీలేదు, మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మాకు కావాలంట. చూడొచ్చు మీడియా మీద ఏ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారు పోలీసులంతా కూడా స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కనీస గౌరవం అంటూ కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ చూడొచ్చు ఆర్టీసీ ఉద్యోగి బస్ పై కూడా ఎక్కడెట్టి నిరసన తెలిపేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపు 60, 50 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా రిటైర్డ్ ఉద్యోగులు. కనీసం వాళ్ళ వయసుకు కూడా గౌరవం ఇవ్వట్లేదు పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అందరూ కూడా. సో వారు అడిగేటటువంటి డిమాండ్ మీద కూడా ఎవరు ఫోకస్ పెట్టలేదు. కనీసం అడిగిపిస్తాం చేపిస్తామని ఒక స్పష్టమైనటువంటి హామీ కూడా వాళ్ళకి ఎవరికి కూడా ఇవ్వట్లేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వారందరూ కూడా ఆ బస్ పైకి ఎక్కే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ బస్సులను కూడా ఆపేసేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కదిలి రావాల్సిందే. కదిలి వస్తేనే ఈ సమస్యకి మాకు ఒక పరిష్కారం అనేది దక్కుతుంది అనే దాన్ని కూడా భారీ ఎత్తున రిటైర్ ఉద్యోగులు చేరుకొని ఆందోళనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో పోలీసులు కూడా వారందరినీ అదుపులో తీసుకునే దాంట్లో కూడా విఫలమో చెందుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మీద కూడా కొంత దురుసు ప్రవర్తన అనేది స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉన్నది. సో ఓవరాల్గా దాదాపు వేల సంఖ్యలో ఈ రిటైర్ ఉద్యోగులందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. సో చూడొచ్చు ఇటు పోలీసులకి అదేవిధంగా రిటైర్ ఉద్యోగుల మధ్యలో కూడా కొంత ఘర్షణ వాతావరణం జరుగుతూ ఉన్నది. మాకు రావాల్సిన దాని మీద మేము పోరాడుతున్నాం, మాకు సహకరించండి అంటూ కూడా వారందరూ కూడా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ బస్సులో ఇక్కడి నుంచి కూడా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది ఆర్టీసీ బస్సుకు సంబంధించి కూడా. సో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి కూడా. ఇక్కడ నుంచి కదిలించే ప్రసక్తి లేదంటున్నారు, కానీ పోలీసులు వీళ్ళందరూ కూడా క్లియర్ చేసే పరిస్థితులు కనిపిస్తుంది. ఏమంటావు? అందరికీ ఉచితాలు పెట్టి డ్యూటీలు చేసే వాళ్ళకేమో రోడ్డు మీద తిరుగుండి కుంటుకుంటా నడుగుండి అని చెప్తున్నారు. అట్లా ఉన్నది పరిస్థితి. మాకేమో ఏరియాస్ మేము బకాయిల పైసలు కావాలి. బకాయిల పైసలు ఇవరకు లేవు. 10 సంవత్సరాల పైన అయిపోయింది. ఇంట్లో బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. అందరు ఉన్నవాళ్ళు ఎవరు లేరు కదా. ఉన్నవాళ్ళు అంటే హాయిగా ఇంట్లో వండుకుంటారు. అయితే లేనోడు ఏం చేయాలి అప్పుడు? పరిస్థితి ఏమది? అవుటికి వస్తాం 4వ సారి ఇక్కడ వచ్చాడు. ఏమున్నది? పోలీసులు మిమ్మల్ని అందరూ కూడా చెల్లాచెదరు చేస్తారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు సార్, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మరి ఇంత చెల్లాచెదరు చేసిన వాడు అక్కడ తెలవాలే కదా. ఎండి గారికి కూడా తెలవాలే కదా, ఎండి సార్ కూడా తెలవాలే కదా. మరి అదే ఉన్నది ఇప్పుడు కమాల. అందుకే వచ్చారు ఇప్పుడు 4వ సారి. సో ఇది ఓవరాల్గా పరిస్థితి మాత్రం చేయి దాటేటటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ ఆర్టీసీ భవన్ చుట్టూ అంతా కూడా. సో ముఖ్యమంత్రికి అగనెస్ట్గా, రాష్ట్ర ప్రభుత్వానికి అగనెస్ట్గా, అదేవిధంగా ఆర్టీసీ ఎండీకి అగనెస్ట్గా ఇక్కడ ఉన్నటువంటి రిటైర్డ్ అధికారులందరూ కూడా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. దాదాపు 5,000 వరకు కూడా ఆర్టీసీ ఉద్యోగులు ఇక్కడికి ఈ ధర్నా కార్యక్రమంలో, నిరసన కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కచ్చి పరిస్థితుల్లో మాకు ఒక స్పష్టమైనటువంటి హామీ వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలబోము, ఇక్కడ ఏ వెహికల్ని కూడా ముందుకు వెళ్ళనివ్వము. మా హామీ ఒకటే, మాకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు రావాలి. దాదాపు ఒక్కొక్కరికి 5 నుంచి 10-15 లక్షల వరకు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబాలు ముందుకు తీసుకుపోలేని పరిస్థితి. చాలామంది ఇక్కడికి వచ్చిన వారిలో కూడా పేషెంట్లుగా కూడా ఉన్నారు. ఇందులో బీపీలు కావచ్చు, షుగర్లు కావచ్చు, కొన్ని హార్ట్ ప్రాబ్లంలు కావచ్చు, ఇట్లా చాలా వరకు కూడా సమస్యలతో బాధపడుతున్నటువంటి ఆర్టీసీ మరి ఉద్యోగులు కూడా, రిటైర్ ఉద్యోగులు కూడా ఇక్కడ బాధపడుతూ కూడా నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితులు కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కూడా స్పందించి త్వరలో పెండింగ్ బకాయిలు విడుదల చేయాలనేది ఇలా ప్రధానమైనటువంటి డిమాండ్ వినిపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. విడుదల సామత ప్రభాకర్ పుల్టన్ మీడియా, బస్ భవన్ నుంచి.